నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. దేశం ఐక్యంగా ముందుకు పోతుందంటే అది అంబేద్కర్ వల్లే. ఆయన కృషి వల్లనే దళిత గిరిజన వెనుకబడిన వర్గాలకు అవకాశాలు. మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కలెక్టర్ శివలింగయ్య పిలుపు. నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరివాడు. అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ. SC/ST రిజర్వేషన్లు అట్రాసిటీ చట్టం రద్దు చేయాలి. నవతరం పార్టీ తీర్మానం. ఇక డీటెయిల్ చూస్తే, రెండవసారి మంత్రి పదవి చేపట్టి తొలిసారిగా కర్నూలు జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు పలువురు వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు టోల్ ప్లాజా దగ్గర నగర మేయర్ BY రామయ్య, స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మంత్రికి పుష్పగుచ్చాలు అందజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ అంబేద్కర్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని అంగరంగ వైభవంగా అలంకరించి పుష్ప పల్లకిలో పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. కుప్పం రైల్వే గేట్ వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా
ఈరోజు 131వ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమం చేసుకోవడం 4 మండలాల నుంచి మన కార్యకర్తలు నాయకులు అంబేద్కర్ గారి ఫాలోయర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు నిజంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఒక కులానికి అంటగట్టే విధంగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన ఒక గొప్ప సంస్కర్త. నిజంగా కాన్స్టిట్యూషన్ని రాసి ఆ కాన్స్టిట్యూషన్ పరంగా ఒక దేశమే ఆ కాన్స్టిట్యూషన్ని ఫాలో అయ్యేటటువంటి కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా స్మరించుకుంటూ అనవసరమైనటువంటి రాజకీయాలు ఆయన పేరు చేయకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఒక బ్రదర్హుడ్గా ఉండాలని ఆయన కళ ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాల్ని మనం ముందు పెట్టే విధంగా మనం కానీ మన ప్రభుత్వం కానీ చిలకలూరిపేట పట్టణంలోని వెంగళరెడ్డి నగర్లో అంబేద్కర్ విగ్రహానికి లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భానుప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్రాస్ గాస్పెల్ మినిస్ట్రీస్ అధినేత రత్నకుమార్, కొండమూడి రజనీకాంత్, ఇంజనీర్ డేవిడ్, పాస్టర్ బిఎస్ కుమార్, పాస్టర్ బుజ్జి, బాబురావు, రామారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా లోపాలని మరి చర్చించకుండా అంబేద్కర్ విగ్రహాల మీద ఆ యొక్క ఈర్ష్యను చూపించేటువంటి ప్రయత్నం అక్కడక్కడ జరుగుతుంది. చాలా దురదృష్టకరం. ఇంచేతంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప గొప్ప దేశాలన్నీ కూడా అంబేద్కర్ యొక్క మేధస్సు మీద ఈవేళ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఆ రోజుల్లో ఇంత మేధావిగా ఎలా ఆలోచించగలిగాడనేటువంటిది ఈవేళ ప్రపంచ దేశాలు పరిశోధన జరుగుతూ ఉంటే మరి భారతదేశంలో కొద్దిమంది మరి ఆయన విగ్రహాల మీద ఈ రకమైనటువంటి ఈర్ష్యాభావాన్ని పెంపొందించుకోవడం దురదృష్టకరం. కాబట్టి చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ వయోజన ఓటు అంటే డబ్బున్నోడికి, ఆస్తి ఉన్నోడికి, చదువున్నోడికి ఓటు ఇవ్వాలనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు ఒకే ఒక్క అంబేద్కర్ వయోజన ఓటు హక్కు, వయసు వచ్చిన తర్వాత 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలి, తద్వారా మాత్రమే ఈ సమాజంలో చైతన్యం వస్తుంది, వాళ్ళ సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పి ఆయన పోరాటం చేసి మనకందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా అంబేద్కర్ ఓటు హక్కు వచ్చింది కాబట్టి ఓటు హక్కు లేనప్పుడు స్వాతంత్రానికి పూర్వం ఏ రకంగా అయితే వివక్ష మీద అంబేద్కర్ పోరాటం చేసి మహర్ చెరువులో నీళ్లు తాగడం కోసం మరి ఎంతో పెద్ద ఎత్తున మరి దాడులు జరిగిన దాడులకు ఎదురుటి నిలబడినటువంటి పరిస్థితులు ఈ ఓటు వచ్చిన తర్వాత అటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి ఆయన భావించడం జరిగింది. కానీ ఆ ఓటు యొక్క విలువను ఇవాళకి కూడా మనం తెలుసుకోకుండా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం ద్వారా, అంబేద్కర్ గురించి ఉపన్యాసాలు చెప్పడం ద్వారా మరి ఆయన కీర్తించలేము, ఆయన గణపరచలేము. ఆయన ఆలోచన విధానం ఏంటంటే నీ ఓటును నీవు స్వచ్ఛంగా వేసేటువంటి విధానం ఉండాలి, నిన్ను పాలించేటువంటి వాళ్ళు నువ్వు ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ నీకు ఉండాలని ఆయన కోరుకోవడం జరిగింది. కానీ అంబేద్కర్ ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, పార్టీలు చూసి ఓట్లేస్తున్నారు కానీ నిలబడిన వాడు మేధావ గాడిద అనేటువంటిది ఆలోచించట్లేదని చెప్పి స్వయంగా ఏ పదాలు ఆయన వాడటం జరిగింది. కాబట్టి నిలబడినటువంటి వాళ్ళు 5 ఏళ్ళు మనల్ని ఏ రకంగా పరిపాలిస్తారనేటువంటి ఆలోచన చేసే పరిస్థితి మనలో రావాలి. ఆ యొక్క ఆలోచన విధానంతో ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల భవిష్యత్తు నిలబడి ఉందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి. ఓటు అంటే ఈవేళ వయసు వేసేటువంటి ఓటు 5 ఏళ్ల భవిష్యత్తు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఆ రకమైనటువంటి చైతన్యం తీసుకురావడమే ఈ అంబేద్కర్ జయంతి వర్ధంతి జరిగేటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఉదయకాలంలో మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అట్రాసిటీ చట్టం రద్దు చేయాలని నవతరం పార్టీ తీర్మానం ప్రతిని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విడుదల చేశారు. తమ పార్టీ స్థాపించి దశాబ్ద కాలం పూర్తి అయిందని, పార్టీ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యల గురించి పోరాడుతూనే ఉన్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విఠలదేవుని గణేష్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకూరి కవిత, యువత రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల సాయి, చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ బత్తుల అనిల్, గుంటూరు జిల్లా కార్యదర్శి పుల్లా రవి, చిలకలూరిపేట మండల కార్యదర్శి బత్తుల చిన్న, అనిల్ కుమార్ పాల్గొన్నారు. Greetings to all.
I am Rao Subramaniam, founder and national president of Nautram Party, and our party national general secretary Sri Ganesh Kumar Vetaladevi, and our party state general secretary Srimati Bokuri Kavita, and our party Andhra Pradesh state youth president Sri Sai Subramaniam Raju Velala, and our Chilkalurpeta assembly segment Nautram Party convener Sri Anil Kumar Batra, and our party Guntur district leader Sri D. Ravi Kumar. The decade since the founding of the Nautram Party is over. We have been fighting for public issues since the founding of the Nautram Party. I have now stressed the need to remove reservations for SC and STs appointments in academic, employment and political positions. However, this is being continued till days since independence. Not once but many times in various high courts and Supreme Court across India. Cases have been filed and tried for cancellation of SC/ST reservations, but to date, no government has come forward to cancel SC/ST reservations. Starting from Jawaharlal Nehru government until Modi, no one dared to cancel SC and ST reservations only to protect their vote bank. The 10% reservation set up in recent times for the economically backward classes has been opposed by various SC and ST social groups, but this action was not protested with strong voice for safeguarding the interests of economically weaker. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీలోని జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్, సామల సుజాత, పగిడిపల్లి వెంకట్, రామాంజనేయులు, చరణ్, హరీష్, సాయితేజ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా మైలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే అంబేద్కర్ గారు స్వతంత్రం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి కులాలని, మతాలని ఒక ఐక్యంగా తీసుకొచ్చి మరి స్వతంత్రం కోసం పోరాటంలో భాగస్వాములుగా చేయటం ఎంతో వారి యొక్క కృషి ఆ రోజు ఉంది. అలాగే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏదైతే వెనకబడినటువంటి కులాలన్నింటిని కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా వాళ్ళ యొక్క హక్కుల్ని మరి వాళ్ళకి తెలియపరిచే విధంగా, ఆ హక్కుల ద్వారా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మరి వారి యొక్క రాజ్యాంగం ద్వారా ఈరోజు కోట్లాది మంది ప్రజలు మరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడం అనేది మనం గమనించాం. మరి అటువంటి మహానుభావుడి యొక్క జయంతి వేడుకలు ఈరోజు జరుపుకుంటున్నందుకు మరి అందరికి కూడా వారి జయంతి వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ అక్కల రామ్మోహన్ రావు గాంధీ, ఇన్ఛార్జ్ మైలవరం నియోజకవర్గం, రాష్ట్ర అధికార ప్రతినిధి. చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం ఒక మహా పోరాటమని, బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుబాని, చిలకలూరిపేట మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, నాదెండ్ల మండల అధ్యక్షుడు పిచ్చయ్య, అచ్చుకోల బ్రహ్మస్వాములు, మునీర్,
కరిముల్లా, తిమ్మశెట్టి వెంకటేశ్వరరావు, ముద్దా యోబు, తోటకూరు రమేష్, జన సైనికులు పాల్గొన్నారు. ఆయన ఈ భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో ఎన్నో సేవలు అందిస్తూ భారతదేశంలో ఆ రోజు నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో ఎన్నో సేవలు అందిస్తూ భారతదేశంలో ఆ రోజు నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకి నేను తెలియజేస్తుంది ఒకటే జనసేన పార్టీ తరఫు నుంచి, మీరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిని తీసుకొని బయటకు వచ్చి అదేవిధంగా కష్టపడితే మిమ్మల్ని అప్పటి రాజులు ఏ విధంగా అంబేద్కర్ గారికి సహకరించారో నేడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీకు సహకరించి రాజ్యాధికారం దిశగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సాయం చేస్తారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరవాడి అని ఎస్ఐ రమణయ్య పేర్కొన్నారు. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో మాల మహాసేన, ఎంఆర్పీఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలపాడు బస్టాండ్ నుండి పెద్ద మకానం, గాంధీ సెంటర్ మీదుగా మల్లెవేముల బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ చంద్రకళ, సిఐటి అనుబంధ సంస్థ అమాలి యూనియన్ అధ్యక్షుడు నరసింహుడు, మాల మహాసేన్ ఆలగడ్డ తాలూకా కన్వీనర్ గురం ప్రభాకర్, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ వేణుగోపాల్, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులు డి రామాంజనేయులు, వివిధ గ్రామాల దళిత నాయకులు, చాగలమరి పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజనుల ఆశా జ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి రామగుండం మండలంలో ఘనంగా నిర్వహించారు. అంతర్గాం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంపీపీ దుర్గం విజయ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రామగుండం మస్జిద్ కార్పొరేట్లో టీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు డి శంకర్ భీమ్ చేపట్టిన దీక్షను విరమింపజేశారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీడీఓ బుక్య యాదగిరి నాయక్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మారువాన్ల దివాకర్, ఎంపీటీసీ మస్కం శ్రీనివాస్, మండల కోఆప్షన్ మెంబర్ గౌస్ పాషా, 21వ డివిజన్ కార్పొరేటర్ అమీరిన్ ఫాతిమా సలీం బేగ్, యూనియన్ నాయకులు దాసరి శంకర్, నరసింగరావు, మల్లేశం, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత గొప్ప వ్యక్తికి పూలమాల వేసి ఇంత వ్యక్తి కోసం మాట్లాడే ఇంత గొప్ప అవకాశం వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. దళితులకు, ఎస్సీలకు ఎన్నో కారణాలను ఎన్నో అవమానాలు వాళ్ళకు ఇంత ముందస్తు ఉన్న ప్రజలకు దళితులకు ఇట్లాంటి సమస్యలు రావద్దు అని చెప్పేసి మారించే ఇంత గొప్ప అవకాశం ఈ వ్యక్తి కోసం మాట్లాడే అవకాశం వచ్చింది చాలా తను ఒక దళిత పీడిత మహర్లో జన్మించినందుకు అతన్ని మహారాష్ట్రలో చిన్న చూపు చూస్తుంటే పట్టుదలతోటి మన బాల అంబేద్కర్ గారి ఆ రోజు నుంచి స్కూల్లో ఫస్ట్ వచ్చి మ్యాథమెటిక్స్లో కానీ అన్నింటిలో ఫస్ట్ వచ్చి బాగా ఉన్నత చదువులు చదువుతుంటే అక్కడ సాహు మహారాజు అనే బరోడా మహారాజు ఇతని చదువును చూసి నేను అమెరికా బయటకు పంపిస్తాను, ఉన్నత చదువులకు పంపించి ఆ చదువులను చదువుకొని మన స్వతంత్ర భారతంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని
స్వతంత్రం వస్తుంటే స్వతంత్రం లోపల మన అణగారిన వర్గాలు, శూద్రులు, అతిశూద్రులు, బహుజనులు, దళితులు ఎదుర్కొన్న ఇక్కడ జాతుల సమస్య ఉన్నది. మన దేశం లోపల ఎక్కడలే ఏ దేశం లోపల కుల సమస్య లేదు, ఇక్కడ వర్ణ సమస్య ఉన్నది, కుల సమస్య ఉన్నదని దీన్ని ఎట్లా రూపుమాపాలి, ఈ భారత రాజ్యాంగంలో పొందుపరచాలి. ఈ స్వతంత్ర భారతం లోపల నా బడుగు బలహీన వర్గాలందరూ మంచిగా బతకాలన్న ఉద్దేశంతో ఉన్నత వర్గాలకు ఏ రిజర్వేషన్ ఉండాలి, దళిత బహుజనులకు ఏ రిజర్వేషన్లు ఉండాలని ఎక్కడ సైమన్ కమిషన్ తోటి కానీ ఎక్కడ ఇంగ్లీష్ బ్రిటిష్ వారు కూర్చుండి మీటింగ్ పెట్టినా కానీ ఆ టేబుల్ పైన మా బడుగు బలహీన అంటరాని సంగతి ఏందని వాదించిన మహానాయకుడు మన అంబేద్కర్ గారు. మన భారతదేశ స్వతంత్ర సమరయోధులు కానీ స్వతంత్రం వచ్చే ముందుట ఇక్కడి మన భారతదేశ నాయకులు కూడా ఉంటే మీరందరూ మంచిగానే ఉన్నారు. నా దళితులు, నా బహుజనులు, శూద్రులు, అతిశూద్రులు వీరి జీవితాలు మహనీయుని అడుగుచాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి జిల్లా కలెక్టర్ శివలింగయ్య కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోకల చిమున, మార్కెట్ చైర్మన్ విజయ సిద్ధలింగం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. కన్నారపు పరశురాముల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, అబ్దుల్ హమీద్, ఆర్డీఓ మధుమోహన్, జిల్లా ఎస్సీ అభివృద్ధి ప్రత్యేక అధికారి మాలతి, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డీఏ పిడి రామరెడ్డి, డిసిహెచ్ఎస్ సుగుణాకర్ రాజు, కౌన్సిలర్లు, అధికారులు, కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఆఫీసరు ప్రవీణ్ కుమార్ గారు నేను ఈ వేదిక ద్వారా మరొకసారి చాలాసార్లు చెప్పాను, మరొకసారి నేను శిరస్సు పాదాభివందనాలు చేస్తున్నా. వారి ఆశయానికి పాదాభివందనాలు చేస్తున్నాను, వారి లక్ష్యానికి పాదాభివందనాలు చేస్తున్నాను. దేని కొరకు? వారు ఒక దళిత బిడ్డగా ఐపీఎస్ ఆఫీసర్ అయి ఇలా వారి పిల్లలకు రిజర్వేషన్ కోటలో వారు సీటు తీసుకోరని చెప్పి శపథం చేసి తీసుకోలేదు. కాబట్టి ఆ లక్ష్యానికి ముందు కూర్చున్నటువంటి బీదలకు మాకు హక్కు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు కావాలని తప్పించే బీదలకు చెందాలి అని చెప్పి వారి నిర్ణయం తీసుకొని వారి పిల్లలకు రిజర్వేషన్ సీటు తీసుకోలేదు. కాబట్టి ఆ లక్ష్యానికి నేను శిరస్సు పాదాభివందనాలు చేస్తున్న ప్రవీణ్ కుమార్ గారు. ఇది మనం నేర్చుకోవాల్సింది వారి వారసులుగా, ఇది మనం నేర్చుకోవాల్సింది వారి ఆ లక్ష్యాన్ని, ఆ మార్గాన్ని, ఆ తపస్సును పురికిపుచ్చుకొని ముందుకు పోతేనే ఇలా ఈ సమాజానికి లాభం జరుగుతుంది. నేను వారి వారసులుగా నన్ను అప్పీల్ చేస్తున్నా, తప్పకుండా కూర్చొని ఆలోచన చేయాలి, అప్పీల్ చేయాలి. మార్పులకు నాంది పలికిన వారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు మార్పుకు నాంది పలికిన వారు. బాజాప్తా అమితాబ్ గారు శ్రీమంతులైన వారు మళ్ళీ శ్రీమంతులే కావాలన్నా ఇందాక మా రాజమౌళి గారు అన్నా అడిగిన చెప్పినాను పాట. అక్కడ ఉన్న వాళ్ళు అష్టదరిద్రులు ఇంకా అక్కడే ఉండాలా. కాబట్టి మేధావులు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు, 70 ఏళ్లుగా భారతదేశం ఐక్యంగా ముందుకు పోతుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే అని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపు వల్లే నేడు మన దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని మంత్రి అన్నారు. అందువల్లే సమాజంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా సూర్యాపేటలోని ఖమ్మం చౌరస్తా, రైతు బజార్ సెంటర్ వద్ద గల ఆ మహనీయుడి విగ్రహాలకు మంత్రి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. అదేవిధంగా కులాంతర వివాహాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన సూర్యాపేట జిల్లాకు చెందిన 9 మంది దంపతులకు 2,50,000 రూపాయల చొప్పున నగదు చెక్కులను మంత్రి అందజేశారు. అనేక దురాచారాలతోని మానవ సమాజం అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పద్ధతుల్లో నిర్మించబడిన నిచ్చెన మెట్ల వ్యవస్థతోని రోజు రోజుకు కుచించుకుపోతున్న సందర్భంలో తనొక దీపంలాగా, ఒక కిరణంలాగా ఈ భారత భూమిలో ఉద్భవించిన కిరీటం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం చాలా చూసినాం, చాలా దేశాలలో ప్రజలు విముక్తి చెందటానికి, తమ మీద ఉన్న పరాయి పీడన నుంచి బయటపడటానికి వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది వాళ్ళ జీవితాలను త్యాగం చేయాల్సి వచ్చింది.
మధ్యలోనే వాళ్ళ తనువుని చాలించాల్సి వచ్చింది. అనేక రక్తపాతాలు, అనేక విప్లవాలు ఈ సమాజ మార్పును ముందుకు తీసుకొస్తూ వచ్చినాయి. కానీ వాటన్నిటికీ మించి ఏ రక్తపాతము అవసరం లేకుండా, ఎటువంటి ఈర్ష్య ద్వేషాలు అవసరం లేకుండా ఒక్క కలం పొడితోని కోట్లాది మంది జీవితాల్లో వెలుగుని నింపిన అద్భుతమైన నాయకుడు అంబేద్కర్. ప్రజల మధ్యన ఉండే అసమానతల్ని నిరూపించిన అద్భుతమైన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలామంది మిత్రులు మాట్లాడుతుంటారు అంబేద్కర్ గారి గురించి. కొన్నిసార్లు వింటుంటే వారు అంబేద్కర్ గారిని గొప్పగా చేయాలని మాట్లాడుతున్నారా, తక్కువ చేయాలని మాట్లాడుతున్నారా అర్థం కాదు. అంబేద్కర్కి కులాన్ని అంటగట్టడం, అంబేద్కర్కి మతాన్ని అంటగట్టడం, మిత్రులు ముందు మాట్లాడే మిత్రులు కొంతమంది మాట్లాడారు మంచి విషయాల్ని. అంబేద్కర్ మొత్తం ఈ దేశానికి, ఈ మట్టికే మొట్టమొదటి బిడ్డ, ఇష్టమైన బిడ్డ. కులాన్ని అసహించుకోమని చెప్పలే, కుల వ్యవస్థ నుంచి బయటికి రండి అని చెప్పాను. కుల వ్యవస్థ యొక్క అడ్డు గోడల్ని బద్దలు కొట్టండి అని చెప్పాను. ఈ దేశం నాశనమైపోవడానికి నిజమే మీరు చెప్పినట్టు మీరు రాసుకున్న పద్ధతుల్లో ఈ దేశం ఒకప్పుడు అద్భుతమైన దేశంగా ఉండే అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో, నిజంగా అదే నిజమైతే దాన్ని నాశనం చేసింది ఆ తర్వాత వచ్చిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశం ఐక్యంగా ముందుకు పోతుందంటే అది అంబేద్కర్ వల్లే. ఆయన కృషి వల్లనే దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు. మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, కలెక్టర్ శివలింగయ్య పిలుపు. నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరివాడు. అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అట్రాసిటీ చట్టం రద్దు చేయాలి. నవతరం పార్టీ తీర్మానం. वे बुलेटिन अपडेट्स की वाचिंग वी3 न्यूज़ लक्ष्यम समाजेता. नमस्कार.